హౌ లాంగ్ మేడం? మ్యామ్, there's a surgery going on inside. మీరు అడిగిన డాక్టర్ రాహుల్ రెడ్డియే దానికి చీఫ్ సర్జన్. ఆపరేషన్ త్వరగా అయిపోతుంది అనుకుంటా. పవన్, డాక్టర్ గారి కోసం వచ్చారు. చెప్పండి మేడం. సార్, నేను డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా? ఏ డాక్టర్ మేడం? డాక్టర్ రాహుల్ రెడ్డి. ఏమంటున్నారండి? ఎంత పెద్ద డాక్టర్, అతన్ని మీట్ అవ్వలేరు. రే, అదే చెప్తున్నాను కదా, 2 hours గా వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి రమ్మను. రేయా, మీరు? నేను ఆయన గర్ల్ ఫ్రెండ్. పో. గర్ల్ ఫ్రెండా? అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదండి. పెళ్ళిడికి వచ్చిన 2 అమ్మాయిలు ఉన్నారు. ఏదో తప్పు కొడుతోంది. ఎన్నిసార్లు నీకు చెప్పాను నన్ను చూడటానికి హాస్పిటల్కి రావద్దని, పార్కింగ్ ప్లేస్లోనే వెయిట్ చేయమని? తర్వాత రా. లేదు, నేను ఎప్పుడు పార్కింగ్ లోనేగా వెయిట్ చేస్తాను. కానీ నేను చెప్పిన 2-3 hours తర్వాతే కదా నువ్వు వస్తున్నావు. అందుకే నువ్వు నిజంగా పని చేస్తున్నావా లేదని తెలుసుకోవడానికి. డౌట్ తీరిందా? చెప్పు. ఏంట్రా, నేను పిలిచినా కూడా నాతో రావట్లేదు. నా ఫ్రెండ్స్ ని మీట్ అవ్వట్లేదు. కానీ వాళ్ళందరూ నేను చూడాలని అంటున్నారు. నేను తీసుకెళ్లి అందరి దగ్గర ఇంట్రడ్యూస్ చేయాలని నాకు ఆశగా ఉండదా? హే, నీ పేరు ప్రసాద్ అని పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ చెప్పాను అంతే. బట్ ఈసారి నో ఎక్స్క్యూజెస్ రాహుల్. గుర్తుందా, ఇవాళ రాత్రి మీ అమ్మని మీట్ చేయిస్తానన్నా. ఆమెని చూడాలని నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ప్రామిస్, తప్పకుండా తీసుకొస్తాను. బాయ్. లవ్ యూ. ఐ టు. బాయ్. కొంచెం మాట్లాడేసరికి తల తిరుగుతోంది. కటింగ్ వేస్తే గానీ వర్కౌట్ అవ్వదు. నువ్విది కొనిచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు పార్దు. చెప్పను మామయ్య. తల్లి లేని పిల్లని గారాబంగా పెంచాను. నా పరువు మంట కలిపింది పార్దు. నేనెళ్ళి దాన్ని అడుగుతాను. నిజం చెప్పవేను అడుగుతా. మామోయ్, ఒక తండ్రిగా కూతురి దగ్గర అని ఎలా అడుగుతారు మావయ్య మీరు? అవును కదూ. చి కర్మ. కన్న తండ్రి తన కూతుర్ని అలా అడగలడు చెప్పు. మనసంతా బాధగా ఉంది పార్దు. నువ్వు వెళ్ళి వేదవల్లిని అడుగు. వెళ్ళి బాబు వెళ్ళు. ఇదిగో చూడు, బాగా ఓపెన్గా అడుగు. అడుగు. వేదా, ఏంటి చెప్పు. మావయ్య అడిగి రమ్మని చెప్పారు. ఏం అడగమన్నారు? నువ్వు చేసావా అని అడగమన్నారు. నేను కాదు, మామయ్య. అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అయ్యయ్యో వేదా, నేను నీ మీద అనుమానం పడతానా? నేను చెప్పా మన అగ్రహారపు పిల్ల అలాంటి పని చెయ్యదు అని. కాని మామయ్యే నమ్మను అంటున్నాడు. ఆయన నమ్మనని చెప్పారా? దీనికన్నా అసహ్యంగా చెప్పారు. ఒక అమ్మాయికి పెళ్ళంటే కొన్ని సన్నాసి వెధవలు రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. ఒక అమ్మాయికి తండ్రిగా ఉండి సపోర్ట్ చేయకుండా మీరు లోపల కూర్చుని తాకూడదు. ఇదే అగ్రహారంలో అందరూ నీకు కౌశల్య మామికి చెప్పారు. నేను నమ్మానా? నువ్వు కౌశల్య మామి అది చేశారని నేను అడిగానా? వేదా వేదా వేదా, నువ్వెందుకమ్మా టెన్షన్ అవుతున్నావు? ఈ విషయం మొత్తం అగ్రహారానికి స్ప్రెడ్ అయిందో లేదో అందుకే ఎవడో ఒకటి నీ గురించి తప్పుగా మాట్లాడి మావయ్య మనసు మార్చాడు. నా లైఫ్ ని స్పాయిల్ చేయడానికే ఎవరో ఏదో చేస్తున్నారు. కానీ అది ఎవరని తెలియడం లేదే. అది ఎవరై ఉంటుంది? ఎవరై ఉంటుంది పార్తు? ఎవరు 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 ఎవరు? నేను చెప్పింది మావయ్య దగ్గర అలాగే చెప్పు. ఎవరు? పార్తు ఏం చెప్పింది? లేదు అని పొగరుగా చెప్పి ఇంట్లోంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది. లేదని చెప్పిందా? వినిపించింది. కానీ నువ్వు చెబితే నమ్ముతాను. మీ తలరాత. మీ అమ్మాయిని మీరే నమ్మాలి కదా మరి. నేను దాన్ని బాగానే పెంచాను రా. మీరేమీ బాగా పెంచలేదు మావయ్య. పెంచుంటే ఇలా అంతా జరుగుండేదా? అది అలా చేసిందని తెలిసిందో దాన్ని చంపేస్తాను పార్తు. అదెందుకు మావయ్య చావాలి? అవును, తనెందుకు చావాలి?
ఇలాంటి పిల్లను కన్నందుకు నేను కదా చావాలి. నువ్వే చావనంటున్నావు మావయ్య. నేను చచ్చినా కూడా నువ్వు కాపాడకూడదు పార్థు. తెలుసు మామయ్య. స్టూల్ నెట్టేరా. మందు తీసుకొని తీసేస్తా మావయ్య. పార్థు మందు కొడుతున్నాడు పార్థు. కాలు తగులుతుంది మావయ్య. రే నెట్టుకురా మామయ్య పార్థు పార్థు. నితిన్, నేను ఎప్పుడు వచ్చే చోటుకొచ్చాను. నువ్వు రోజులాగా లేట్ చేయకుండా త్వరగా రా. హే, నేనమ్మాయినా నువ్వు అమ్మాయివారా? మూడు హత్యలు జెరాక్స్ లాగే ఉన్నాయి సార్. ఎక్కడైనా ఓ శవం ఇలా నుంచోవడం నువ్వు చూసావట్రా? ఐ థింక్ హీఈస్ ఏ స్టాచ్యూ కిల్లర్. బాత్రూమ్కి వెళ్దామని లోపలికి వెళ్ళగానే గట్టిగా అరిచిన శబ్దం వినిపించింది. ఈ కిల్లర్ ప్యాటర్న్ చంపేసి స్టాచ్యూ చేసి బాడీ వదిలి వెళ్ళడమే సార్. మనం వెతికే వ్యక్తి కాసు కోసమో కామం కోసమో హత్య చేసే వ్యక్తి కాదు. సో వాడి ఇంజెక్షన్లో శిల చేసే కెమికల్ని ఎక్కువగా కలిపి చేశాడు. అదేంటో టెస్ట్కి వెళ్ళింది. ఈ అమ్మాయి మొబైల్ చెక్ చేశారా? సార్, అమ్మాయి బాడీ మొత్తం శిలగా మారినందువల్ల ఫింగర్ ప్రింట్ ఏది మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఒకవైపు అమ్మాయిల్ని చంపుతున్నాడు, ఇంకోవైపు సగం మంది అమ్మాయిలు మిస్సింగ్ అని కంప్లైంట్. అంటే ఇద్దరు సైకోపాతులా? వాళ్ళిద్దరేమైనా ట్విన్స్ ఏంటి? వాళ్ళ అమ్మాయిల బాధితులై ఉంటారు. డిస్టర్బ్ అయి ఉంటుంది. క్యాప్షన్ స్ప్రే బ్లైండ్నెస్ ని తెప్పించగలదు. తమ్ముడు, నిన్న రాత్రి పక్కన ఎవరినైనా వ్యత్యాసంగా లేకపోతే సందేహపడేట్టు ఏదైనా చూసావా? సందేహం కలిగేలా ఒకే ఒక వ్యాన్ లక్కీలీ కెమెరాలో క్యాప్చర్ అయింది సార్. వ్యానా? తినుపు బండిలో ఉంది సార్, కానీ డ్రైవరు ఎలుగుబంటి తల్లాంటిది ఏదో తగిలించుకున్నాడు సార్. ఆడాళ్ళు మన కళ్ళని అన్ని క్రైమ్ సీన్ లోనూ ఉంది సార్. ఈ ముగ్గురు అమ్మాయిల పాస్ట్ లైఫ్ విచారిస్తే ఒక్కొక్కటి 4-5 ప్రేమించి బ్రేకప్ చేశారు సార్. ఈ యాప్ మూలంగా కంప్లైంట్ చేసిన కుర్రాళ్లే బాధితులు. ఎవరి గురించి కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయిలే వరుసగా హత్య చేయబడ్డారు. కనీసం నువ్వు ఒక యాప్ ను కూడా కనిపెట్టలేకపోయావు. వాడొక బగీరానే యాప్ ను ప్రారంభించి హత్యల మీద హత్యలు చేస్తున్నాడయ్యా. సార్ ఉంది సార్, టెడ్డీ బేర్ సార్. సో వి హావ్ గాట్ ఎ టెడ్డీ బేర్ ఫర్ టెడ్డీ బేర్. అవును సార్, నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు టెడ్డీ బేర్ ఉంది సార్. బయటకు వచ్చి చూసినప్పుడు ఆ టెడ్డీ బేర్ లేదు సార్. ఫస్ట్ మర్డర్ లో సెల్ఫీ పిక్చర్, సెకండ్ మర్డర్ లో టెడ్డీ బేర్ ఫైల్, థర్డ్ మర్డర్ లో కూడా టెడ్డీ బేర్ ఉంది. సో ఈ 3 హత్యలకు కారణం టెడ్డీ బేరా? టెడ్డీ బేర్ హత్య చేస్తుందా? టెడ్డీ బేర్ ఎలా సార్ హత్య చేస్తుంది? టెడ్డీ బేర్ జస్ట్ ఏ కిల్లర్ టూల్. చంపింది టెడ్డీ బేరే, కానీ ఆపరేట్ చేసింది భగీరా. ఈ యాప్ యూజ్ చేస్తున్నావా నువ్వు? అవునరా, నిన్నే యూజ్ చేయడం మొదలు పెట్టాను. సూపర్ యాప్ మామ. సగం మంది అమ్మాయిలు మారిపోయారా. మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతల్ని మాత్రమే హత్య చేసే కిల్లర్ ఎవరని తెలియని పరిస్థితుల్లో ఆవేశంలో ఉన్న విద్యార్థినులు, ప్రజలు, మగాల్ని ప్రేమించి మోసం చేసిన అమ్మాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు గుంపు గుంపులుగా వచ్చి తమకు రక్షణ కల్పించాలని కమిషనర్ ఆఫీస్ ముందు పోరాటం జరుపుతున్నారు. ఏమండి, ఒక అమ్మాయి 2-3 ప్రేమిస్తేనే కదండి ఎవరు మంచోడో చెడ్డోడో చెప్పగలదు. ఇదేమైనా తప్ప? అందుకని చంపేస్తారా? నా కూతురు శ్వేత సార్, చాలా పాపం సార్. 2 అబ్బాయిని ప్రేమించి మోసం చేసింది సార్. చాలా భయంగా ఉంది సార్, వాళ్ళు హత్య చేస్తారేమో అని. మా అమ్మాయికి రక్షణ కల్పించండి సార్. నీ కూతురు ఇతనే మోసం చేసింది. చెప్పని భయ్యా, నా కూతురు 4 మోసం చేసింది సార్. ముందు మా ఇంటికి సెక్యూరిటీ ఇవ్వండి సార్. యో కొంచెం జరగవయ్యా. సార్, మా అమ్మాయి ఎంతమందిని ఏమార్చిందో చెప్పట్లేదు సార్. పాపం సార్, అది ముందుల దానికి సెక్యూరిటీ ఎంతమంది మోసగించిందో తెలీదు. బగీరా యాప్ ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిషేధించింది. విద్యార్థులు ఈ యాప్ ని ఉపయోగించకూడదని
అలా ఉపయోగించే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని పోలీస్ శాఖ హెచ్చరిక చేసింది. సార్ ఈ యాప్ సర్వర్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది సార్. ఈ యాప్ ని ఎవరు లాగిన్ చేశారు? ఐపీ అడ్రస్ ఏమో వైజాగ్ అని చూపిస్తుంది సార్. వైజాగ్ స్పెసిఫిక్ గా ఎక్కడ? గాజువాక లొకేషన్ సార్. గాజువాకలో ఎక్కడ? గాజువాక రామచారి స్ట్రీట్ సార్. మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాడా? ట్రాక్ హిమ్ వెంటనే నాకు అడ్రస్ పంపించు. సార్ అది మీలే సార్. పంది మొక్కమా, ఏ గాడిద మొక్కమా, నీ కుక్క పళ్ళ, నక్క పళ్ళ, గాడిద పళ్ళ, ఎలుగుబంటి పళ్ళ, ఏ అరటి పండు తీసి నీ నోట్లో పెడతావు. నీకు పని పట్టం లేదా? ల్యాప్టాప్ కొనిస్తే బాగా చదువుకుంటావనుకుంటే అమ్మాయిల గురించి కంప్లైంట్ చేసి ఎవరికైనా పంపిస్తున్నావు? నానా, వాళ్ళంతా ఎవరో నాకు తెలీదు. యాప్ గురించి నా ఫ్రెండ్స్ నాకు చెప్తేనే తెలిసింది. మాలాంటి అబ్బాయిలు చావకూడదు అనుకోవడం నేరవానన్నా? అతని గురించి తెలిసినా నేను నీకు చెప్పను. చెప్పను నానా. ఊరికే కొట్టద్దు. ఒకే ఒక అమ్మాయి ఫోటో యాప్ లో పెడితే చాలు, వాడే చంపేస్తాడు. ఏంటండి సార్ వాళ్ళ అబ్బాయి యాప్ యూజ్ చేస్తున్నాడు. ముందు అందరూ సార్ పోయిన హత్యలో దొరికింది టెడీ కళ్ళు మాత్రమే కాదు సార్, దాంతో ఈ కెమెరాను డేటా ట్రాన్స్మిటర్ కూడా కనెక్ట్ అయి ఉంది సార్. ఒక కన్ను కెమెరా ఇక్కడ ఉంది, ఇంకో కన్ను ట్రాక్ చేయగలమా? మొబైల్ యాక్టివ్ గా ఉందంటే లొకేషన్ ఇస్ వెరీ ఈజీ టు ఫైండ్. కమ్ ఆన్ లెట్స్ ట్రాక్ హిమ్. కమ్ ఆన్ త్వరగా ట్రాక్ చేయండి. ఓపెన్ అవుతుంది సార్. సార్ కెమెరా ఓపెన్ అయింది సార్. అమ్మాయి మొబైల్ యాక్టివ్ గా ఉందా చూడండి సార్. ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ కెమెరా ముందు నిలబడింది. ఎవరయ్యా అది? సార్ లొకేషన్ ట్రాక్ చేయండి సార్. సార్ మధురవాడ సార్. మధురవాడ. మణి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయి. చేస్తున్నాడు సార్. హే టెడీ బేర్ రోబో, ఏంటి వెనక్కి వెళ్తుంది? ఏ కూర్చో. హలో సార్ కనెక్ట్ అయింది సార్. హలో నేను అసిస్టెంట్ కమిషనర్ సాయి కుమార్ని. మీ ఇంటికి టెడీ బేర్ వచ్చింది కదా? అవును. అది బొమ్మ కాదమ్మా, నేను చంపడానికి వచ్చింది. ఏం చెప్తున్నారు సార్? దేశం మొత్తం కరోనా వైరస్ కోవిడ్-19 గురించి భయపడుతోంది. గుర్తుంచుకోండి, మీరు కోవిడ్ వచ్చిన వ్యక్తుల్ని అసహించుకోకండి. వాళ్ళకి మీ వంత సహాయం చేయండి. మీకోసం డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు. హలో, ఇంకా రాలేదా? సార్ టెడీ బేర్ తప్పించిపోతుంది సార్. సార్ అక్కడ చూడండి సార్. ప్రాణం పోతుందన్నా వదిలేసావు కదరా. ప్రాణం పోయినా నన్ను కాపాడొద్దని మీరే కదా మావయ్య నాకు చెప్పారు. మీ మాట నేను ఎప్పుడైనా మీరానా? పరమేశ్వర వేదవ పని చేసేశారు మావయ్య. వేదవల్లి తప్పు చేసిందా లేదా అనే డౌట్ లోనే ఉన్నారు అందరూ. మీరు ఊరేసుకుని వేదవల్లి తప్పు చేసిందని ప్రూవ్ చేశారు.
ఇంత అవమానం జరిగిన తర్వాత నా కూతుర్ని ఎవర్రా పెళ్లి చేసుకుంటారు పార్థు? వేదవల్లిని ఇప్పుడు ఎవరు వివాహం ఆడతారు? ఎవరు? నా వల్ల కాలేదురా పార్థు, మళ్ళీ చావాలనిపిస్తుందిరా. మామయ్య, నేనొకటి చెప్తే మీరు తప్పుగా భావించరు కదా. వేదవల్లిని నేనే పెళ్లి చేసుకోనా? పార్థు, మీకోసమే, మీకోసం మాత్రమే నీ వేదవల్లిని వివాహం ఆడతాను. నా బంగారు బాబు, ఏమంటున్నావురా? కానీ వేదవల్లి ఈ పెళ్లికి ఒప్పుకోవాలి కదా. చూడు, నువ్వు ఇప్పుడే వేదాన్ని రమ్మను, దాంతో నేను మాట్లాడతా. వేదా, నాన్నగారు పిలుస్తున్నారు. కమింగ్ మామయ్య. నాన్నగారు. ఇది లోపల ఏం చేస్తోంది? వీడిందుకు ఇక్కడికి వచ్చాడు. అదే బ్రేకప్ అని చెప్పాను కదా. బ్రేకప్? ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నా డ్రెస్ థింగ్స్ అని లోపలే ఉన్నాయి. అభినయ్, రేపొచ్చి తీసుకో. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నీ థింగ్స్ అన్ని తీసుకుని బయటకు పో. నన్ను టార్చర్ చేయకు. ఏయ్, డౌట్ గా ఉంది. నా బ్యాగు తీసుకుని దొబ్బే. అవును, మన పార్కింగ్ లో నీ బాయ్ బెస్ట్ కార్ పార్కింగ్ చేస్తుంది. వరుణా? వాడు వేరే ఎవరినో చూడడానికి వచ్చుంటాడు. ఓ, నీ పార్కింగ్ లో నీ బాయ్ బెస్ట్ వాడి కారు పార్క్ చేసి వేరే ఎవరినో? అవునవును. ఈ బాయ్ బెస్ట్ బెడద తట్టుకోలేకపోతున్నా. ఉండు, ఎక్కడికి వెళ్ళినా ఈ సరిగాడు వదలటలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇది నా కబోర్డ్, లోపల నా డ్రెస్సులు మాత్రమే ఉంటాయి. లోపల కరెక్ట్, నీ కబోర్డ్ లో నీ బట్టలు మాత్రమే ఉంటాయి. కానీ ఇందులో వేరే ఒకటి ఉంది. అన్నా, 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 అన్నా. అన్నా, మీరు అనుకున్నట్టు మేమేం చేయలేదన్నా. బాత్రూమ్ లో పైప్ సరిగ్గా లేదని చెప్పిందన్నా. అదే ప్లంబింగ్ పనికి తోడుగా ఉండాలని వచ్చానన్నా. అంటే నువ్వు ప్లంబింగ్ పనికే వచ్చావు? నిజంగా మేమేం చేయలేదన్నా. నువ్వు చేసావా చేయలేదా అని కనిపెడదామా? మేమేం చేయలేదు బ్రో, వాళ్ళు వదిలేదు. ఏమైంది? వానా, నిన్ను పెళ్లి చేసుకోమని మా నాన్నగారు చెప్పారు. నేను వద్దు వద్దు అని ఎంతగానో మొత్తుకున్నాను. మీ నాన్నే మొండి పట్టుపట్టారు. వేదా నీకు ఇష్టం లేకపోతే వద్దు. నాకు ఏది కావాలో వద్దు నిర్ణయించే పరిస్థితిలో లేను. మా నాన్నగారి కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మా అబ్బాయి నీ గురించి చాలా చెప్పాడు. మీరిద్దరూ ఓయా రూమే వేసుకోరట కదా. థ్యాంక్స్ ఆంటీ. మీ అమ్మను కలిసాకే పెళ్లి చేసుకుందాం అన్నవట కదా. దీన్ని బట్టే తెలుస్తుంది మీ అమ్మా నాన్న నేను ఎలా పెంచారో. మరేం చేయను ఆంటీ, ఎప్పుడు లేట్ నైటే వచ్చి మీట్ అవుతున్నాడు. మిమ్మల్ని కూడా చూడండి, నైట్ 1:30కే తీసుకొచ్చాడు. రే, ఏంట్రా ఈ మందు బాటిల్స్? నువ్వు తాగుతావా? ఎప్పటి నుంచి ఈ అలవాటు? అమ్మా, నేను కాదమ్మా, అదే. ఓ, నువ్వు తాగుతావా? అది లైట్ గానే ఆంటీ. పర్వాలేదమ్మా, అమ్మాయిలు తాగొచ్చు, అబ్బాయిలే తాగకూడదు. నైస్ మమ్మీ. వీడు గిటార్ వాయించడం విన్నావా? ఏంటి, గిటార్ వాయిస్తావా? ఆ విషయం నాకు తెలియదే. రే, కోడల పిల్ల కోసం గిటార్ వాయించరా, వాయించు. ఆంటీ, ఎందుకిది? మా అబ్బాయి గిటార్ వాయించేటప్పుడు గంతలు కట్టుకొని వింటే మరో ప్రపంచంలో విహరిస్తున్నట్టు ఉంటుంది.
దుర్మార్గుడా ఇక్కడ కెమెరా పెట్టాడేంటి? ఏమీ రికార్డ్ చేశాడో ఏంటో. ఏంట్రా వాటేసుకుంటున్నావు? కిస్సు కూడా పెట్టేస్తున్నావు. బాయ్ బెస్ట్ అన్నా. రాంగ్ టైమింగ్. నేను బెల్లు కొట్టేశాను. నేను రాకపోతే ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు. బాయ్ బెస్ట్. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు గోవాలో ఏమీ చేయలేదు కదా? ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా సరే నన్ను తప్పుగానే అనుకుంటారు, కానీ నువ్వలా అనుకోవు కదా. నువ్వు అలాంటి అబ్బాయి కాదు. మా అబ్బాయి అలాంటి వాడేనే. దాన్ని వదలకూడదు. ఇప్పుడే ఫినిష్ చేద్దాం. పెళ్లికి ఒప్పుకుంది కదా, ఇంకేం కావాలి? సరే, మరి నన్ను కలిసావు కదా, మా అబ్బాయిని నువ్వు ఎప్పుడమ్మా పెళ్లి చేసుకుంటావు? ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? సరే, పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేస్తూ ఉండు. నేను నాన్నగారు ఏర్పాట్లు చేసేసాను. సరే, పెళ్లి చేసుకుంటాను ఆంటీ. పెళ్లి చేసుకున్నారా? సరే, అలాగే పెళ్లి చేసుకుందాం. కానీ ఎప్పుడు? 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 ఇప్పుడు 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 ఈ పెళ్లి మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇష్టమే కదా? yes డబల్ ఎస్. ఎన్నాళ్ళుగా దీనికోసమే ఎదురు చూశాను. వావ్! సరే, మన పెళ్లి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి పార్తు? హనీమూన్. హనీమూనా? ఎక్కడ? శ్రీలంక. 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 శ్రీలంక.